మినీ ప్రపంచానికి స్వాగతం. ఈరోజు మనము తెలుగునాడు మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు మల్నేని భానుమూర్తి గారి దగ్గరికి రావటం జరిగింది. వారు ఎన్నో దశాబ్దాలుగా వైద్యారోగ్య శాఖలో పనిచేస్తూ ఏ పార్టీ అధికారం ఉన్నా కూడా కేవలం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే అనేక రకాలైన పోరాటాలు చేయటం జరిగింది. అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఉద్యోగుల యొక్క ప్రయోజనాలు ప్రాముఖ్యంగా తీసుకొని వారి కోసం అనేక రకాలైన పోరాటాలు చేశారు. ఆ ప్రయాణంలో ఎన్నో రకాలైన ఇబ్బందులను కూడా వ్యక్తిగతంగా ఎదుర్కొన్నారు. అయినా కూడా ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా ఏ ఉద్యోగుల కోసమైతే పోరాడుతూ ఉన్నారో అదే ఉద్యోగుల కోసం నిరంతరం పోరాటం చేయటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అసలు వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ఏమిటి, ఎన్ని రకాల ఇబ్బందులను వారు ఎదుర్కొంటున్నారనే విషయాలను భానుమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ప్రస్తుతం వైద్యారోగ్య శాఖలో ఉన్న ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లుగా కొన్ని వార్తలు తెలుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 143 జీవో వల్ల ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతూ ఉన్నారు. దాని మీద ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారా? దాని మీద ఏ రకమైన ఆ జీవోని క్యాన్సిల్ చేయించడానికి ఏ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి, కొద్దిగా వివరించగలరు? గత గవర్నమెంట్లో ఉన్నటువంటి కృష్ణబాబు గారు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు, ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా. ఈ 143 జీవో ఇంప్లిమెంట్ చేసింది గత గవర్నమెంట్లో ఆయనే. ఆయన దృష్టికి కానీ గవర్నమెంట్ మారిన తర్వాత కూటమి దృష్టి, మంత్రి గారి దృష్టికి కానీ అనేక సార్లు తీసుకుని వెళ్ళే 143 జీవో గురించి. ఈ 143 జీవో వలన స్టేట్ వైడ్గా 2500 పోస్టులు, ప్రమోషన్ పోస్టులు క్యాన్సిల్ అయిపోతున్నాయి. కాబట్టి దీన్ని చాలాసార్లు మేము దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎవరూ దీని మీద సరైనటువంటి స్పందన ఇవ్వలేదు. ఇదే విషయాన్ని గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో ప్రస్తావించారని చెప్పి కూడా మేము చాలాసార్లు గుర్తు చేసాం. ఇప్పుడు మీరు వీడియో తిరగేసుకుంటే ఆ వీడియో వస్తుంది. కానీ ఇప్పుడు ఎందుకనే మరి ప్రభుత్వం గత గవర్నమెంట్లో ఏదైతే జరిగిందో దాన్నే ఇంప్లిమెంట్ చేసే దిశగా ముందుకు అడుగులు వేస్తూ ఉంది. ఎఫ్ఆర్ఎస్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని క్షేత్రస్థాయి సిబ్బంది చెప్తా ఉన్నారు. అంటే వాస్తవానికి 2014 నుంచి 19 వరకు క్షేత్రస్థాయి సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు విధానం లేదు. సరే, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తే వారిని మినహాయిస్తారని ఎదురు చూశారు, కానీ అటువంటి ప్రయత్నం లేదా అటువంటి అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం కనపడటం లేదు. ఈ మధ్యకాలంలో మీరు కొంతమంది వైద్యారోగ్య శాఖ మంత్రిని కలిసినప్పుడు ఆయన కొంత పాజిటివ్గా స్పందించినట్లు చెప్తా ఉన్నారు. ఆ విషయం గురించి కొద్దిగా. పాజిటివ్గా స్పందించిన మాట నిజమే, కానీ నిన్నగాక మొన్న ఎవరో డివి రావు గారంట, ఆయన కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఎఫ్ఆర్ఎస్ఏ ముఖ్యం అనుకున్నప్పుడు పని అడగకూడదు. 4 గంటలకు 9 గంటలకు వచ్చారా, 4 గంటలకు వెళ్ళారా అన్నట్టుగా ఉండాలనే తప్పితే ఇప్పుడు 4 గంటల తర్వాత మీటింగ్లు కండక్ట్ చేయటం, వీడియో కాన్ఫరెన్స్లు అంటాం, టెలికాన్ఫరెన్స్లు అంటాం. పాపం ఏఎన్ఎంస్ వాళ్ళ వర్క్ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సంసారం మానేసి కేవలం ఈ వ్యాపుల మీద పడి యాపులతోనే సంసారం చేస్తున్నారు. ఈ విషయం మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాం, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాం చాలాసార్లు. కనీసం క్షేత్రస్థాయి సిబ్బందికైనా ఈ ఎఫ్ఆర్ఎస్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఎందుకనంటే హెడ్ క్వార్టర్ ఒక సబ్ సెంటర్లో లేదా ఒక సచివాలయంలో దాని కింద 3-4 గ్రామాలు ఉంటాయి. ఒక గ్రామం వరకే దాన్ని పరిధిలో దాన్ని ఫిక్స్ చేస్తున్నారు. వేరే గ్రామంలోకి వెళ్ళి అమ్మాయి వర్క్ చేస్తుంటే అక్కడ రావట్లా. ఈ అన్ని ఇబ్బందులు కూడా గురవుతున్నారని చెప్పాం. అలాగే మన జగన్ గారి గవర్నమెంట్లో సచివాలయం ఏఎన్ఎంస్ ఉన్నారు. ఆ సచివాలయం ఏఎన్ఎంస్కి ఏమో 10:30 నుంచి 5 గంటల వరకు వాళ్ళ టైమింగ్స్. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఏమో 9 నుంచి 4 గంటల వరకు. ఈ సచివాలయం ఏఎన్ఎంస్ ఎఫ్ఆర్ఎస్ని తీసుకొచ్చి పిహెచ్సి లెవెల్లో ఉన్నటువంటి దాంట్లో విలీనం చేయమంటే కూడా వాళ్ళు ఇంతవరకు విలీనం చేయలేకపోయారు, టైం మార్పు చేయలేకపోయారు.
అలాగే రీడిప్లాయ్మెంట్ చేశారు. ఈ రీడిప్లాయ్మెంట్ చేసి కూడా కనీసం అంటే సంవత్సరంన్నర అవుతుంది. అలాగే 143 జీవోలో ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ పంపించారు. ఇంతవరకు అక్కడ జీతాలు ఇవ్వట్లా. రీడిప్లాయ్మెంట్ చేసిన వాడికి కానీ లేదా 143 జీవోలో వెళ్ళిన వాడికి కానీ ఇంతవరకు జీతాలు ఇవ్వట్లా. అక్కడ జీతాలు ఇవ్వకుండా ఉన్నప్పుడు 1.5 సంవత్సరం పాటు వాడు సంసారం ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఎఫ్ఆర్ఎస్ ఏమంటే వాడు ఇక్కడి నుంచి 100-150 కిలోమీటర్లు లేడీ, అందులో 50-55 సంవత్సరాలు ఉన్నటువంటి ఏఎన్ఎం, సెకండ్ ఏఎన్ఎం ఇచ్చేది 23,000 రూపాయలు. ఆ అమ్మాయిని మండల పరిధిలో నుంచి ఖాళీ చేయకుండా ఉంచాలి. కానీ ఆ అమ్మాయిని తీసుకెళ్లి 150 కిలోమీటర్లో రీడిప్లాయ్మెంట్ పేరుతో చేస్తే ఈ అమ్మాయికి జీతం ఎంత వస్తుంది, ఆ అమ్మాయి ఛార్జీలు ఎంత పెట్టుకోవాలి, వాళ్ళ సంసారం ఎక్కడ పెట్టుకోవాలని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ మీరు అన్నట్లుగా కూటమి ప్రభుత్వం వస్తే ఏదో జరిగిపోద్ది అనుకుని మేము కూడా భావించాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 60,000 మంది, కనీసం అంటే మినిమం 60,000 మంది ఉద్యోగస్తులు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఈ 60,000 మంది డిపార్ట్మెంట్లో ఒక్కరంటే ఒక్కరు కూడా మేలు జరిగింది కానీ మనశ్శాంతిగా కానీ లేరు. మొత్తం అసంతృప్తితో ఉన్నారు. కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లు కొంతమందిని విధుల్లో నుంచి తొలగించారు. మరి వారి విషయంలో మీరు ఏమైనా మాట్లాడటం కానీ ప్రభుత్వం అసలు ఏ రకమైన ఆలోచనలో ఉంది? ప్రభుత్వం ఆలోచన పక్కన పెట్టి ప్రస్తుతం గత 6-7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్లో కృష్ణబాబు గారు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ లేదా హై లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ ప్రతి 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి కంపల్సరీ మారాలి. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. అక్కడ కృష్ణబాబు గారు అట్లాగే ఉన్నారు. అలాగే కృష్ణబాబు గారి దగ్గర ఆయన పరిధిలో ఉన్నటువంటి డీడీలు, శేషారెడ్డి గారేమో డిహెచ్లో ఉన్నారు, అప్పారావు గారేమో డిఎంఈలో ఉన్నారు, అలాగే గణపతిరావు గారేమో కమిషన్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వం ఏం చేస్తుందో ఆ గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారే తప్పితే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వీళ్ళ యొక్క ఆశయాలను తగ్గట్టుగా వాళ్ళు పనిచేయట్లేదని నా అభిప్రాయం అండి. వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకత తీసుకొచ్చే దిశగా ప్రయాణిస్తున్నారేమో అని చెప్పి నాకు అనుమానం వేస్తుంది. అలాగే మీరు అడిగారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తొలగించారని చెప్పి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తొలగించకుండా ఉండాల్సింది. ఎందుకనంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతిరోజు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయి అని చెప్పి మనం పేపర్లో చూస్తున్నాం. వాళ్ళకి ఇచ్చే 33,000 రూపాయలు ఎక్కువ అవుతుందంటండి మనకి. వాళ్ళ దగ్గర 50-55 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకొక 5 సంవత్సరాలు రిటైర్ అయిపోతారు. వాళ్ళందరినీ కనీసం 12,000 మందిని 1,200 మందిని తొలగించారు. ఆ తొలగించకుండా ఒక వారం ఉన్నట్టయితే మీరు వెళ్ళి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోండి అని మన గవర్నమెంటే చెప్పొచ్చు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారే పిలిచి చెప్పొచ్చు. ఎందుకంటే వీడు సంపాదించుకుని 33,000 రూపాయలే, దాంతో బ్రతకటానికి వీలుంటుంది. కానీ అటువంటి చేయకుండా ఇమ్మీడియట్గా తెలంగాణ గవర్నమెంట్ ఉంచినా సరే ఇతను టెర్మినేట్ చేశారంటే చాలా బాధాకరమైన విషయం. దీని మీద త్వరగా స్పందించాలని చెప్పి నేను గవర్నమెంట్కి మనవి చేస్తున్నా. వైద్యారోగ్య శాఖలో ఉద్యోగులు ఇంకా ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు? మీరంటే చాలా దీర్ఘకాలం వైద్యారోగ్య శాఖలో పనిచేసి మధ్యకాలంలో పదవీ విరమణ పొందారు. ఇంకా ఎటువంటి సమస్యలు ఏఎన్ఎంలు కానీ లేదా క్షేత్రస్థాయి సిబ్బంది కానీ లేదా సూపర్వైజర్ సిబ్బంది కానీ ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారో కొద్దిగా వివరించండి. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయండి వైద్య ఆరోగ్య శాఖలో. ఓంబ్ టు టూమ్ సర్వీస్ అంటారు మన దాన్ని. అంటే కడుపులో బిడ్డ పుట్టిన దగ్గర నుంచి శ్మశానానికి వెళ్ళే వరకు మన సర్వీసులు ఉంటాయి సార్. కానీ వీళ్ళని అతిహీనంగా చూస్తున్నారు. ఏఎన్ఎంస్నే క్యాడర్ అనే దాన్ని అతిహీనంగా చూస్తున్నారు. వాళ్ళు డిపార్ట్మెంట్కి పిల్లర్ లాంటి వాళ్ళు, అంటే పునాదులతో సమాధానం. కానీ ఆ అమ్మాయికి ఇచ్చే విలువ ఎక్కడ లేదు. ఏఎన్ఎంస్ని ఎక్కువైపోయారని చెప్పి ట్రైనింగ్ ఇచ్చారు, స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇవ్వచ్చో ఇవ్వకూడదో తెలుసుకోదు గవర్నమెంట్. గత ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఏం చెబితే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు అది చేశారు. ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు ఉండాలి? ప్రభుత్వం చేసేటటువంటి పనులు మంచిగా చెడా, దీనివల్ల ఏంటి, లీగల్గా ఏ ఇబ్బందులు వస్తాయి అని తెలియజేయాలి. ఆ విధంగా తెలియజేయకుండా ఎంతమంది ఉన్నారో క్షేత్రస్థాయిలు తెలుసుకోకుండా మళ్ళీ 13,000 చిల్లర ఏఎన్ఎంస్ రిక్రూట్ చేసి వాళ్ళు ఎక్కువయ్యారని చెప్పి మిగులు స్టాఫ్ అని పర్మనెంట్ ఏఎన్ఎంస్ని తీసుకెళ్ళి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ ఇచ్చారు. దాన్ని ఢిల్లీలో నర్సింగ్ కౌన్సిల్ ఒప్పుకోలే, వాళ్ళు కోర్టులో వేశారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళకి స్టాఫ్ నర్సులు పోస్టింగ్ ఇస్తామంటారు. వాళ్ళని ఆ విధంగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. సెకండ్ ఏఎన్ఎంస్ ఉన్నారు. సెకండ్ ఏఎన్ఎంస్కి కానీ 7 సంవత్సరాల నుంచి ₹10 పెరగలేదండి. పాపం వాళ్ళు 23,000 రూపాయలతో బతుకుతున్నారు. ఆ రోజున
32 రూపాయలు ఉన్నటువంటి బియ్యం ఈరోజు 60 రూపాయలు అయినాయి. ఎలా బతకాలండి వాళ్ళు? వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎంతండి? అవుట్ సోర్సింగ్ వాళ్ళకి, ఎన్హెచ్ఎంలో పనిచేసే వాళ్ళకి జీతాలు ఎంతండి? 12,000 నుంచి బిగిన్ అవుతున్నాయి, 33,000తో కట్ అవుతున్నాయి. వాళ్ళు ఎట్లా బతుకుతారండి సొసైటీలో? కూరగాయ పెరిగింది, ఉప్పు పెరిగింది, పప్పు పెరిగింది, నూనె పెరిగింది. ఈ రోజు వరకు వాళ్ళ మీద ఎటువంటి స్పందన లేకుండా వాళ్ళ జీతం అట్లాగే ఉంచి కనీసం ఒక 10,000 20,000 పెంచుతారని ఎదురు చూస్తున్నాం. కానీ 10 నెలలైనా కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. ఏఎన్ఎంస్ అనేక రకాలైనటువంటి పని ఒత్తిడితో అల్లాడిపోతున్నారు. యాప్స్ 51 యాప్స్ ఉన్నాయి. అవసరమండి? ఒక పనిని 7-8 యాప్ల్లో ఒక లోడ్ చేయాలంటే, అప్లోడ్ చేయాలంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు? ఈ యాప్స్ అన్ని తీసి విద్యాశాఖలో ఒక యాప్ పెట్టారంట. ఆ విధంగా మనం కూడా పెట్టచ్చు కదా. చేసేటటువంటి చేయకుండా వీళ్ళ మీద పని ఎక్కువ వచ్చి ఎఫ్ఆర్ఎస్ నువ్వు 9 గంటలు వేయలేదు, నువ్వు అక్కడేసావు, నువ్వు ఇక్కడేసావు అన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు సలహా నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి క్షేత్రస్థాయి ఉద్యోగి దగ్గర నుంచి డాక్టర్ వరకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, డాక్టర్ల గారు మన ఈ మధ్య మీకు ఈ విధమైనటువంటి షోకాజ్ నోటీసులు ఇచ్చారు కాబట్టి మీరందరూ కూడా ఒక మాట మీద నిలబడండి. మీరు పనిచేసే టైము 9 నుంచి 4 గంటల వరకు, 9 నుంచి 4 గంటల వరకు సిన్సియర్గా చేయండి. ఆ తర్వాత మీ ఫోన్లు బంద్ చేయండి. మీకెవరో గవర్నమెంట్ ఫోన్లు ఇవ్వట్లా, గవర్నమెంట్ మీకు పే చేయట్లా, మీకు నెట్ ఇవ్వట్లా, మీ ఫోన్లు వాళ్ళు కొనివ్వలా, మీకు సిమ్ కార్డు వాళ్ళు ఇవ్వలా. కాబట్టి ఈ విధంగా చేస్తే గవర్నమెంట్లో మార్పు వస్తుంది. కొద్దిగా గొప్ప రిలాక్సేషన్ ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఇంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మరి తెలుగునాడు మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మీరు ఏదైనా పోరాటం చేయడానికి ఏదైనా సిద్ధపడతా ఉన్నారు? మొన్న ఇచ్చామండి, పోరాటం చేద్దామని చెప్పి నోటీస్ ఇచ్చాము. నోటీస్ ఇచ్చే చర్చలకని చెప్పి పిలిచారు. చర్చలకని చెప్పి పిలిచిన తర్వాత మేము మా యూనియన్ తరఫున హెల్త్ మినిస్టర్ గారు కలిసాం. హెల్త్ మినిస్టర్ గారు కలిసి, సార్ మేము ఆర్థికపరమైనటువంటి విషయాలు ఏవి కూడా మేము డిమాండ్ చేయట్లేదు, కేవలం క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎదుర్కొన్నటువంటి సమస్యలు మాత్రమే మేము మీ ముందు ఉంచుతున్నాం. కాబట్టి మీరు పాజిటివ్గా స్పందించాలంటే ఆయన పాజిటివ్గా స్పందించారు. కానీ రీడిప్లాయ్మెంట్ క్యాన్సిల్ చేస్తామన్నారు, 143 క్యాన్సిల్ చేస్తామన్నారు, ఎఫ్ఆర్ఎస్లో రిలాక్సేషన్ ఇస్తామన్నారు, అలాగే యాప్లు మొత్తం కూడా కుదించేసి ఒక యాప్ కింద తీసుకొస్తామని చెప్పారు. మరి ఇవన్నీ చేయాలంటే ఒకటండి, గవర్నమెంట్లో మారినప్పుడు 2 సంవత్సరాలకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వస్తుంటే ఏమవుతామంటే అక్కడ పరిస్థితులు అనుగుణంగా నుంచి వీళ్ళు చెప్పేది వింటారు. అతను 7 సంవత్సరాలు డిపార్ట్మెంట్లో ఉన్నారండి వాళ్ళు. మనం వెళ్ళి ఏదైనా చెప్పామనుకో, వీళ్ళు గతంలో ఎప్పటి నుంచో వస్తానే ఉండారు, ఇట్లాగే జరుగుతీలే అన్నట్టుగా ఉన్నారు తప్పితే, మేము వెళ్ళి ఆఫీసర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర సరైనటువంటి రెస్పాన్స్ లేదండి. కాబట్టి భానుమూర్తి గారు చెప్పేదాన్ని బట్టి ఎవరైతే పాత అధికారులు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారో వారు పాత ప్రభుత్వ ఆలోచన విధానం అయితే ఉందో అదే ఆలోచనలు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అమలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అయితే ఉద్యమానికి తెలుగునాడు మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యమానికి ముందుకొచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం పిలిచి చర్చలు జరపడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రి కొన్ని డిమాండ్ల మీద పాజిటివ్గా స్పందించారని చెప్తూ ఉన్నారు. ఒకవేళ పాజిటివ్గా కనుక స్పందించకపోతే ఇక భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ రూపొందించి ఉద్యోగుల ప్రయోజనాల కోసం పాటుపడటానికైతే తాము సిద్ధంగా ఉన్నట్లు భానుమూర్తి గారు వెల్లడించడం జరుగుతూ ఉంది. అవును సార్.